అయితే నేను వాకింగ్ చేస్తూ చేస్తూ వస్తుంటే టైం 10:40 అవుతుంది. ఈ నా కొడుకులు చూడండి, నేను వాక్ చేస్తానని పిచ్చితో పోతే దీని దగ్గర వాడి కూర్చో మరి సరిగ్గా కూర్చొని చెప్పు. కాజు బాదం కిస్మిస్ అనమాట. ఇప్పుడు ఇవన్నీ ఇందులో వేసేయడమే జాగ్రత్త. అయితే ఇది డైలీ నడుస్తుంది మనం ఇఫ్తార్కి ప్రిపరేషన్ ఫ్రూట్స్. కాకపోతే ఈరోజు కొత్తది రెసిపీ యాడ్ అవుతుంది అనమాట. ఇది ఎక్కడి నుంచి యాడ్ అయిందో తెలీదు, ఇది కూడా ఎక్కడి నుంచి యాడ్ అయిందో తెలీదు. ఇది చూస్తున్నారు కదా ఇందులో. వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ ఫిట్నెస్ కింగ్ ఆరిఫ్. నమాజ్కి బయలుదేరా, మనది సైరీ కంప్లీట్ చేస్తాం. సైరీ చూసండి, నమాజ్కి వెళ్ళి వచ్చాక మాట్లాడదాం ఓకేనా, ఎందుకంటే లైటింగ్ కూడా లేదు అందుకోసం. అల్హమ్దులిల్లా. అయితే మస్జిద్కి వెళ్ళి రిటర్న్ కూడా వచ్చేస్తున్నా, అయిపోయింది నమాజ్ మనది. మీల్ చూసారు కదా, యాజ్ యూజువల్ డైలీ రొటీన్. చికెన్ ఉంది, అందులో ఎగ్ ఆమ్లెట్ ఉంది, క్యారెట్ కీరా ఉంది అండ్ పప్పు. అండ్ దాంతోపాటు లాస్ట్లో బనానాస్ అండ్ డేట్స్ యాడ్ చేసా, తీయలేదు అది వీడియో. ఒక 2 to 3 బనానాస్ చిన్నవి అండ్ ఒక 2-3 డేట్స్ కూడా తిన్నా. ఈరోజు మన సైరీ ఎలా అయ్యింది. బ్యాక్ టు హోమ్. నిన్నటి వ్లాగ్ ఏదైతే ఉందో అది ఎడిట్ చేసి అప్లోడ్ చేసేద్దాం. కొంచెం రెస్ట్ చేద్దాం. రెస్ట్ చేశాక లిగిసాక చెప్తా ఏంటనేది నెక్స్ట్ ఓకేనా. వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ ఫిట్నెస్. సారీ, ఆల్రెడీ పొద్దున్న చెప్పేసాను కదా, మళ్ళీ చెప్పేస్తున్నాను నేను. అయితే టైం 11:10 అవుతుంది. 10 minutes లేట్ అయిపోయింది. 11 కల్లా వచ్చేవాడిని, 11:10 అయిపోయింది. ఇదన్నమాట మ్యాటర్. ఈరోజు ఏమొచ్చి లెగ్స్ వర్కౌట్ చేద్దాం అనుకుంటున్నా. లెగ్స్ అండ్ కొద్దిగా షోల్డర్లో ఒక 2 వేరియేషన్స్ చేద్దాం మనం. చూద్దాం వెళ్ళి ఆకాశానంతో కలిసాక ఏంటనేది చేద్దాం. మామూలుగా లేదు, బయట వేడి ఎక్కువ ఉంది. ఈ జాకెట్ వేసుకుంటే చెమటతో తడిసిపోతుంది మొత్తం శుభ్రంగా. చాలా వేడిగా ఉంది. ఓకే డన్. మాట చెప్పనా, పిచ్చిపోతావు. నువ్వు ఎన్ని నెలల నుంచి చెస్ట్ ట్రైనింగ్ తప్పు చేస్తున్నావు. ఇప్పుడు అర్థమైందా నీకు ఆ కనెక్షన్? వాడి కూర్చో మరి సరిగ్గా కూర్చొని చెప్పు. ఎవడు తప్పు చేస్తున్నాడు చెప్పు. చూడు, ఆఫ్ బ్యాలెన్స్ ఉన్నావు ఇప్పుడు. ఇలా ఉంటున్నావు కదా, నేను మీద ఫుల్ వెయిట్ పెట్టి ఇదిగో వెయిట్ స్ట్రాంగ్ బేస్ అవుతుందా. అప్పుడు ఈ పాయింట్ చేసి అది నిజా ఇది కాదు, ఇది ఓకే. అది ఒక అది కోల్ ఓకే. ఇద్దరు फ्रेश वो ओके सर थोड़ा सांस ले वो फ्रेश का रैप पे समझा. अब खींचिए दोनों. हाँ इधे డన్. అయితే జిమ్కి వచ్చి మన వర్కౌట్ అయితే ఫినిష్ చేసా. లెగ్స్ వర్కౌట్ చేశాను అనమాట. లెగ్ ప్రెస్ అండ్ లంజెస్ చేశా. మనది వీడియో తీయలేదు ఎందుకంటే మన ప్రో ప్లేయర్స్ బాడీ పోజింగ్ ఇచ్చారు కదా, రేపు కాంపిటీషన్ ఉందన్నమాట. ఎక్కడన్నా రాజమండ్రియా కాకినాడలో వెళ్తున్నారు కాంపిటీషన్ కూడా, అందుకోసం వాళ్ళు వీడియో తీసా, మనం తీయలేదు. టైం ఎగ్జాక్ట్గా 2 అవుతుంది. ఇంటికి బయలుదేరాం. మన వర్కౌట్ ఫినిష్ చేసుకుని లెగ్స్ వర్కౌట్ చేసే షోల్డర్స్ చేద్దాం అనుకున్నాను కానీ లెగ్స్తో పాటు చేయలేదు. లెగ్స్లో చెప్పాను కదా 2 వేరియేషన్ చేసి, అది కూడా వీడియో తీయలేదు. అలాగే మన బ్రదర్స్ ఇద్దరు అదే రేపు కాంపిటీషన్ ఆడడానికి వెళ్తున్నారు కాకినాడ. అయితే వాళ్ళది పోజింగ్ చూస్తూ టైం అయిపోయింది.
చూసారు కదా వీడియో పోజింగ్ అదే. మనం కూడా ఒక 3 కల్లా ఇంటికి చేరుకుంటాం. ఇంటికి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి కొద్దిసేపు రెస్ట్ చేద్దాం. అదే మ్యాటర్. టైం ఏమొచ్చి 5:10 PM అవుతుంది. 5:10 PM అంటే అదే మనది 4:30 నమాజ్ చదువుకొని కొంచెంసేపు అక్కడ మీటింగ్ వేసి మంచి దగ్గర రిటర్న్ బ్యాక్ టు హోమ్ అనమాట. ఇంకా మన ఇఫ్తార్కి ఎగ్జాక్ట్గా 1 అవర్ ఉంది. అయితే మన ఇఫ్తార్ కావాల్సిన మొత్తం ఫ్రూట్స్ మొత్తం రెడీ చేద్దాం. అదే కుర్రోడు వ్లాగ్లో రావడానికి ఆనందం పడుతున్నాడు అనమాట, అందుకే ఆపా. ఓకే అయితే రెడీ వెళ్ళి మనం రెడీ చేద్దాం. అయితే టైం 5:15 అవుతుంది. మన ఇఫ్తార్కి ప్రిపరేషన్ చేస్తున్నాను అనమాట, యాజ్ యూజువల్ అనుకున్నట్టే. కాకపోతే ఈరోజు అయితే స్పెషల్ చేద్దాం అనుకుంటున్నా. ఫ్రూట్స్ అలా ఉన్నాయి, అది తిప్పి చూపిస్తాను. ఆరెంజ్, పామోగ్రానైట్, పపాయ, వాటర్ మిలాన్ ఇదంతా కట్ చేసి చెప్తా లాస్ట్ టెస్ట్ ఏంటనేది. అయితే ఇది డైలీ నడుస్తున్నట్టు నడుస్తుంది మనం ఇఫ్తార్కి ప్రిపరేషన్ ఫ్రూట్స్. కాకపోతే ఈరోజు కొత్తది రెసిపీ యాడ్ అవుతుంది అనమాట. అదే కస్టర్డ్ ఉంటుంది కదా, కస్టర్డ్ అది మిల్క్లో యాడ్ చేసి పౌడర్ చూపిస్తా ప్రాసెస్. మళ్ళీ నేను ఏదో మాట వరుసకి వీడియో లెంత్ పెరగాలి కాబట్టి మీకు కూడా ఇంట్రెస్ట్ అవ్వాలి కాబట్టి చెప్తున్నాను. కస్టర్డ్ ఉంటుంది పౌడర్, బాదం మిల్క్ లాగా ఉంటుంది ఆ పౌడర్. పాలు మరగబెట్టి ఒక 1/2 లీటర్ పాలు, అందులో ఏంటంటే పామోగ్రానైట్, పపాయ, యాపిల్, డేట్స్, కాజు, బాదం, బనానాస్ అవన్నీ యాడ్ చేసుకోవచ్చు అనమాట. అది ఈరోజు స్పెషల్ మన ఇఫ్తార్లో. మిగతా ఫ్రూట్స్ అన్నీ తెలుసు కదా కామన్. కాంతకాయ మ్యాక్సిమం ఫ్రూట్స్ అన్ని కటింగ్ చేసిన అయిపోయినట్టే. ఇప్పుడు ఏంటంటే మన అది కస్టర్డ్కి కావాల్సింది మెయిన్ యాపిల్, పపాయ, పామోగ్రానైట్, డేట్స్ చెప్పాను కదా, బాగా అది కట్ చేయాలి. నెక్స్ట్ ఫస్ట్ ఇది కట్ చేసి పెట్టేద్దాం. దాని తర్వాత ఇందులో నుంచి ఒక్కొక్క పీస్ తీసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేయాలి మళ్ళీ దాన్ని. దాని తర్వాత చూపిస్తుంది ప్రాసెస్ ఎలా అనేది. ప్రాసెస్ ఏ లేదు, ఒక 1/2 లీటర్ మిల్క్ తీసుకొని నార్మల్గా బాయిల్ చేసుకుని, అది ఏ మిల్క్ అయినా పర్లేదు, లూజ్ దొరికినా పర్లేదు, ప్యాకెట్ అయినా పర్లేదు. ఒక 1/2 లీటర్ తీసుకుంటే ఇంట్లో ఒక 4 తినొచ్చు చిన్న చిన్న బౌల్తో. ఫ్రూట్స్ అవన్నీ యాడ్ చేస్తాం కాబట్టి 1/2 లీటర్ మిల్క్ తీసుకొని అది బాయిల్ చేసేయండి. అది కాకుండా మళ్ళీ వేరే ఒక 150 ml మిల్క్, ఒక మనం చూడండి 20 రూపీస్ది థమ్స్అప్ బాటిల్ వస్తుంది కదా, అందులో సగం మిల్క్, ఆ మిల్క్లో ఒక 3 స్పూన్ ఇది కస్టర్డ్ పౌడర్ ఉంటుంది అనమాట. ఆ కస్టర్డ్ పౌడర్ నార్మల్ మిల్క్, కోల్డ్ మిల్క్లో, చిన్న మిల్క్లో కలిపేసుకోండి 3 టేబుల్ స్పూన్. కలిపేసిన తర్వాత ఇది ఏదైతే మీరు 1/2 లీటర్ మిల్క్ బాయిల్ చేసి పెట్టారో అందులో ఈ కలిపిన ఏది కస్టర్డ్ పౌడర్ 3 స్పూన్ అది ఇందులో యాడ్ చేసడం అనమాట. అది యాడ్ చేసాక ఫ్రూట్స్ అవన్నీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఇవన్నీ మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడం, చిల్లుకి బాగుంటుంది తినేటప్పుడు. అది కస్టర్డ్ పౌడర్ డబ్బా తేమో ఒకసారి కెమెరామెన్ చూపిద్దాం. కస్టర్డ్ పౌడర్ డబ్బా ఎక్కడ ఉందో తెలియదు కదా ఫస్ట్. ఇది చూస్తున్నారు కదా, ఇందులో ఇలా వస్తుంది, బాదం మిల్క్లా ఉంటుంది అనమాట ప్యాకెట్. ఇందులో 3 టేబుల్ స్పూన్ పౌడర్ తీసి 3 స్పూన్లు తీసి 150 ml మిల్క్లో కలిపేసి ఆ ప్యూరీ పక్కన పెట్టండి. అది కాకుండా చెప్పాను కదా ఇందాక 500 ml మిల్క్ తీసుకొని, అది ఏ పాలైనా పర్లేదు, లూజ్ అయినా పర్లేదు, నార్మల్ విశాఖ డైరీ పాల ప్యాకెట్లు దొరుకుతాయి కదా, టెట్రా ప్యాకెట్ కానీ లేకపోతే 34 రూపీస్ ఆరెంజ్ కానీ ఏదైనా పర్లేదు పాల ప్యాకెట్. 34 రూపీస్ ఆరెంజ్ తీసుకుంటే కొద్దిగా పాలు చిక్కుగా ఉంటుంది అనమాట, టేస్ట్ కూడా బాగా వస్తుంది. 1/2 లీటర్ మిల్క్ తీసుకొని అది బాయిల్ చేసి చల్లారాక ఇది ఏదైతే ప్యూరీ ఉందో ఆ ప్యూరీ అందులో కలిపేసి ఏంది కొద్దిగా స్వీట్నెస్ కోసం ఒక 3 to 4 స్పూన్ షుగర్ యాడ్ చేయండి. షుగర్ వద్దంటే హనీ యాడ్ చేసుకోండి, ఏదైనా పర్లేదు స్వీట్నెస్ కోసం అన్నమాట. చేసాక పీసెస్ అవి చూపిస్తా, లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి అది చూపిస్తాను. అండ్ ఫ్రూట్స్తో పాటు మనం కొద్దిగా సేమియా కూడా కొద్దిగా గీ వేసి ఆ గీలో ఫ్రై చేసి ఆ సేమియా కూడా యాడ్ చేయొచ్చు అనమాట, చాలా బాగుంటుంది. ఓకేనా? ఫ్రూట్ కస్టర్డ్ आपको जड़ी लाओ
कुछ रात्र में खाते रहते मिट्टे तुम पे मिट्टे मालूम बोले డన్ అయితే మనది ఇఫ్తార్ది రెడీ అయిపోయింది యాజ్ యూజువల్ డైలీ మనకి కావాల్సిన ఫ్రూట్స్ వాటర్ మిలన్ పపాయ బనానా కీరా క్యారెట్ పోమగ్రానైట్ యాపిల్ ఇది అండ్ బాయిల్డ్ చనా దాంతోపాటు బాయిల్డ్ ఎగ్స్ బాయిల్డ్ స్వీట్ పొటాటో ఇది రెగ్యులర్ డైలీ అనమాట. ఈ రోజు స్పెషల్ ఏమొచ్చి ఇదనమాట కస్టర్డ్ చూపించాను కదా ఇందాక మీకు. ఇది ఎలా చేయాలి ఏంటనేది ప్రాసెస్ చెప్పాను కదా. 150 ml 3 స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి. అది మిక్స్ చేసుకొని నార్మల్ మిల్క్ కోల్డ్ మిల్క్ ఇది పక్కన పెట్టాలి. అలా కాకుండా మళ్ళీ హాఫ్ లీటర్ మిల్క్ తీసుకుని ఇది బాయిల్ చేసుకున్నది. బాయిల్ అయ్యాక అందులో ఒక 4 స్పూన్ షుగర్ యాడ్ చేసుకోండి. షుగర్ కాకపోతే హనీ యాడ్ చేసుకోండి. అది మిక్స్ చేస్తూ ఏదైతే మీరు ప్యూరీ కలుపుకొని పెట్టుకున్నారో 150 ml కస్టర్డ్ అది కూడా వెళ్ళి మిక్స్ చేశారు. దాంట్లో కొద్దిగా సేమియా ఉంటుంది కదా, అది ఒక 2 స్పూన్ లేదా 1 స్పూన్ గీలో ఫ్రై చేసి ఆ సేమియా కూడా అది ఇందులో యాడ్ చేసేయాలన్నమాట. ఇది మొత్తం అయిపోయాక ఇప్పుడు ఇందులో ఏంటంటే నేను ఫ్రూట్స్ పోమిగ్రానైట్ బనానా పీసెస్ యాపిల్ పపాయ డేట్స్ ఇదేమొచ్చి కాజు బాదం కిస్మిస్ అనమాట. ఇప్పుడు ఇవన్నీ ఇందులో వేసేయడమే జాగ్రత్తగా. ఈరోజు స్పెషల్ ఇదనమాట మా అమ్మగారు ఆర్డర్ మేరకు. ఇది మా అమ్మగారు ఆర్డర్ మేరకు వదినమ్మ చేసింది అనమాట. నేను యాక్చువల్గా ఈ బాయిల్ చనాలో చిన్న ఈ ఫ్రూట్స్ కట్ చేసి మిక్స్ చేద్దాం అంటే అది డైలీ తింటున్నాం కదా, మిల్క్లో యాడ్ చేయమన్నది. మిల్క్లో అయితే అది అలా రాదు, పెరుగులో అయితే ఓకే కానీ మిల్క్లో అయితే మళ్ళీ రాదని చెప్తే కస్టర్డ్ పౌడర్ ఉంది కదా అని చెప్పి అయితే కస్టర్డ్తో ట్రై చేద్దామని చెప్పి ఇదిగో ఇలా చేసాం. ఇలా అయ్యింది. ఇది లాస్ట్ ఫైనల్ అయిపోయినట్టే. ఇంకా మనం ఇఫ్తార్ టైం కూడా అవుతుంది. దువా చేసుకొని అల్లాతో మంచిగా ఉండాలని ఫాస్టింగ్ బ్రేక్ చేద్దాం. కలుద్దాం. అల్హమ్దులిల్లా మన ఫాస్టింగ్ అయితే బ్రేక్ చేస్తాం. అంటే ఇఫ్తార్ అయిపోయిందంటే తెలుసు కదా, అన్నీ కూడా మన దగ్గర ఏదైతే ఐటమ్స్ ఉన్నాయో ఒక్కొక్క 2 పీస్ తింటాం. ఎందుకంటే అజా ఇచ్చేస్తారు అప్పటికి. అజా నుంచి వచ్చాకే బ్యాటింగ్ చేయాలి మళ్ళీ మిగిలింది. అండ్ కస్టర్డ్ అయితే ఇంకా తినలేదు, అది కూడా ఎక్కువ తిన్నాం ఎందుకంటే తెలుసు కదా షుగర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. మరి ఇంట్లో వాళ్ళు తింటున్నారు కాబట్టి మరి తప్పదు చేశాను. నేను ఎలాగ తిన్నా ఇంకా వారకు కూడా తినొద్దంటే మళ్ళీ బాగుంటుంది ఉపవాసం ఉండే. అందుకోసం వచ్చాక 2-3 స్పూన్లు తినేద్దాం మనం కూడా. అయితే వస్తే మస్జిద్ దగ్గరకు వద్దాం, అజా ఇస్తున్నారు. టైం ఏమొచ్చి 7:25 PM. మనం 6:30కి నమాజ్కి వెళ్ళి కొంతసేపు 6:30 నుంచి 7:30 దాకా వెళ్ళేసుకుని అక్కడ ఫ్రెండ్స్ దగ్గర ఇప్పుడు ఇంటికి వచ్చాం. ఇవి మిగిలాయి అనమాట మనం తిన్న దాంట్లో. ఇది ఎక్కడి నుంచి యాడ్ అయిందో తెలీదు, ఇది కూడా ఎక్కడి నుంచి యాడ్ అయిందో తెలీదు. ఇది మనం చేసిందే. ఇదేమొచ్చి బార్లీ వాటర్, ఇదేమొచ్చి గంజి. పని పట్టిద్దాం దీన్ని. చంగోదే దీని దగ్గర కస్టర్డ్ ఫెయిల్, గులాబ్జా ఫెయిల్, గారి ఇదంతా ఫెయిల్, పకోడీ సమోసాలు ఉన్నాయి అన్నీ ఫెయిల్. నేనే చేశాను. उसको जी हाँ बोलते तुम्हें बना బెస్ట్ క్యారెట్ కీరా పపాయ వాటర్ మిలన్ యాపిల్ బనానా పోమగ్రానైట్ బాయిల్డ్ చనా సలాడ్. ये भी फिर लीजिए అది మళ్ళీ ఓకే, అది కూడా ఓకే. డన్. అయితే టైం ఏమొచ్చి 10:40 అవుతుంది అనమాట. మనం సాయంత్రం 7:30కి వచ్చాం కదా ఇంటికి. వచ్చి మనం ఇఫ్తార్లో ఏదైతే తిన్నామో రిమైనింగ్ మిగిలినది ఆగొట్టేసి మళ్ళీ 8:30కి మస్జిద్కి వెళ్ళాం. మస్జిద్కి వెళ్ళి నమాజ్ కంప్లీట్ చేసుకొని మస్జిద్ నుంచి రిటర్న్ బ్యాక్ 10:30కి వచ్చా ఇంటికి. 10:30కి అంతే అలా మాట్లాడుకొని తెలుసు కదా, నమాజ్ అయిన తర్వాత మాట్లాడుకొని ఉండిపోయా. దాని తర్వాత ఏమొచ్చి మళ్ళీ ఇప్పుడు ఇంట్లో కొంతసేపు కూర్చొని 10:40కి బయటకు వచ్చాను అనమాట. అదే అయితే నేను వాకింగ్ చేస్తూ వస్తుంటే టైం 10:40 అవుతుంది. ఈ నా కొడుకులు చూడండి, నేను వాక్ చేస్తానని పిచ్చితో నా వెనకాల వస్తారు. వీళ్ళు పక్కన పార్క్ ఉంటుంది మా ఇంటి పక్కన, బృందావన పార్క్. అక్కడికి వెళ్తామని ఆడుకోవడానికి కొంతసేపు అక్కడ దాకా తోడురా అన్నాను. వెళ్ళండ్రా పర్లేదు ఏమవుతుందని చెప్పాను. లేదు వస్తే కొద్దిగా మాకు ఇదిగా ఉంటుంది ఎనర్జీగా ఉంటుంది అని చెప్పారు అనమాట. చెప్తే లేదురా వెళ్ళండి పర్లేదు నేను వాకింగ్ వెళ్తానని చెప్తే నేను వాకింగ్ వస్తాను. ఇలా దూరం నుంచి చూశారు, దగ్గర ఒక
50 మీటర్స్ 100 మీటర్స్ దూరం నుంచి చూసి నేను వ్లాగ్ చేస్తానని చెప్పి పరిగెట్టుకొని వచ్చారు. వస్తే నేనేం చేసా, కావాలని వ్లాగ్ ఆపేసాను అనమాట. వీళ్ళు వచ్చారని వ్లాగ్లో రావాలని ఆశ అనమాట, కోరిక వెళ్ళి. ఎందుకంటే ఇంట్లో టీవీలో పెట్టుకొని లేదా మొబైల్లో ఫ్రెండ్స్ ముందు చూసుకుంటే బాగుంటుంది, అది ఆనందం వేరులే చిన్నపిల్లలు. అయితే ఆపేసాను, మళ్ళీ కావాలని ఆపాను అనమాట. ఏం చేస్తారు ఏం చెప్తారు, వీళ్ళు వెనకాల చెప్పుకుంటున్నారు, అయ్యరా అన్న వ్లాగ్ చేస్తానని చెప్పారు, చేయట్లేదు ఏంటి ఇది అని. మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట వ్లాగ్. నాతో పాటు ఎంతమంది జాయిన్ అయ్యారు ఈరోజు? 1 2 3 4 5 5గురు మంది పెద్దవాళ్ళు. టైం ఏమొచ్చి 10:40 అవుతుంది. ఇప్పుడు వచ్చారనమాట. లైటింగ్ లేదు, కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి, ఎందుకంటే మరి స్ట్రీట్ లైట్స్ తెలుసు కదా, ఇక్కడ ఒకటి ఉంది, మళ్ళీ ఒక 20 మీటర్స్ 30 మీటర్స్ తర్వాత మళ్ళీ ఇక్కడ ఒకటి ఉంటుంది అనమాట. అందువల్ల కొద్దిగా బ్రైట్నెస్ తగ్గుతుంది. తెలుసు కదా, వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ కొట్టండి, షేర్ కొట్టండి, ఏదైనా డౌట్ ఉంది కామెంట్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు అయితే ఏం చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలన్నమాట. మన డైలీ వ్లాగ్స్ వస్తాయి. మళ్ళీ కలుద్దాం రేపటి వ్లాగ్లో.